ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హే గుడ్ మార్నింగ్. ఈ డ్రెస్లో చాలా బాగున్నావు తెలుసా. థ్యాంక్ యూ. ఇవాళ జాగింగ్ వెళ్తే ఏమైందో తెలుసా? ఏమైంది? మా హస్బెండ్ ఒప్పించండి చాలు. ఆగాగు, ఇంక నన్ను వదిలితే నేను స్నానం చేసి కాఫీ పట్టుకొస్తా. అబ్బా ఈ ఆడవాళ్ళు అస్సలు అర్థం కాదు. ఏం చేస్తుండు? ఏందిది? కొత్త పిల్లని పక్కన పెట్టుకుని ల్యాప్టాప్లో ఏమొస్తుందని చూస్తున్నావు? ఏం లాభం? శివభక్తుడికి సోమవారం పూట బిర్యానీ పెట్టిందట నీలాంటిదే. ఆడికి తినాలనున్నా తినలేడు. నా పరిస్థితి అదే. బిర్యానీలో నువ్వు పక్కనున్నా టైం తినలేకపోతున్నా. వచ్చినప్పుడు ఫుల్ మీల్స్ పెడతా, ఇప్పుడైతే గీ కాఫీ తాగు. హాయ్ జగదీష్. హాయ్ జగ్గు. హాయ్ రా. హౌ ఇస్ యువర్ మ్యారేడ్ లైఫ్? ఓరా నేను నీతో మాట్లాడు. నా పెళ్ళికి ఎందుకు రాలేదు నువ్వు? సారీ రా, అయినా మీకు తెలుసు కదరా మీరు నా సోల్మేట్స్ అని. బిజీగా ఉండి రాలేకపోయాం. హే ఇట్స్ ఓకే రా. బై ద వే షీఈ్ మై వైఫ్ అరుణ్. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మేము మంచిగున్నాం, మీరెట్లున్నారు? బాగున్నామండి. ఫైన్ ఫైన్ ఫైన్. మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి రాలేనంత బిజీగా ఉన్నారా? సారీ అండి, జాబ్ లో బిజీగా ఉండి రాలేకపోయాం. హాయ్ మిస్టర్ జగదీష్, నెక్స్ట్ వీక్ ఇండియా వస్తున్నాం, తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం. ఓ ఓకే ఓకే. అరే మన శివగాడు వల్లే ఈ గెస్ట్ హౌస్ కొన్నాం రా. ఉండు ఆడితో కూడా మాట్లాడతాను. సరేనా? బాయ్. బాయ్. ఓకే రా, బాయ్ బాయ్. హాయ్ రా శివ. హాయ్ జగ్గు. షీఈ్ మై వైఫ్ అరుంధతి. అబ్బా ఏముంది. హాయ్ శివ గారు, మంచిగున్నారా? హాయ్ అండి. అరే శివ, దినేష్ వాళ్ళంటే ఎక్కడో అమెరికాలో ఉండి రాలేకపోయారు. నువ్వు లోకల్లో ఉన్నావు, అయినా నువ్వు మ్యారేజ్కి రాలేదు. ఈసారి మట్టుకు మన ఫామ్ హౌస్లో గృహప్రవేశం చేస్తున్నాం. మీరందరు తప్పకుండా రావాలి. ఓకేరా, తప్పకుండా వస్తాను. ఓకేరా, బాయ్. సరే బాయ్. అక్క అక్క వస్తున్నా. అటు చూడు. ఏంటి పాపా? 1 minute. ఇంత టిప్పురా. అమ్మో, టిప్పే 4000 ఇచ్చారు. పెద్ద చెయ్యే. మేము దుబాయ్లో ఇలాగే ఇస్తాం. ఎంజాయ్, కీప్ ఇట్ అప్. ఏంటి అంటే నా ఉద్దేశం మనసు. నీ మనసులో ఏముందో నాకు తెలుసులే గాని. ఏ ఇటే వస్తున్నట్టున్నాడే, లోపలికి వెళ్దాం పదా. ఎవరండి మీరు? బ్రహ్మి ఉన్నాడా? అచ్చం బ్రహ్మిలానే ఉన్నారు. చెరువు క్యాచ్ చేయలేకపోయింది, చెంబు క్యాచ్ చేసింది. ఏంటండి ఏమన్నారు మీరు? అంటే నువ్వు అక్కవి, తను చెల్లెలు, అంతేగా? మీరు బానే చెప్పారు. మీరు బాబాయ్, తన అబ్బాయి, అంతేనా? మళ్ళీ చెంబే క్యాచ్ చేసింది. సరేలేండి, మీరు లోపలికి పదండి, మేము లగేజ్ తీసుకొస్తాం. బరువు మీరే మొయ్యాలి. మాకు అలవాటేలేండి. ఆగండి. నేను మూమెంట్ ఇవ్వాలంటే మిక్స్ అవ్వాలి, మిక్స్ అవ్వాలంటే మీట్ అవ్వాలి, నేను మీట్ అవ్వాలంటే మీ నేమ్స్ తెలియాలి. నీ పేరు? గుళే బాకావళి. నీ పేరు? జిల్లెళ్ళ మూడి పాప.
ఐ డోంట్ లైక్ లాంగ్ నేమ్స్ అండ్ లాంగ్ డ్రెస్సెస్, ఓన్లీ షార్ట్ అండ్ స్వీట్. నిన్ను గులాబీ అంటాను, నిన్ను జిలేబీ అంటాను. ఓకేనా? నేను గులాబీనా? నేను జిలేబీనా? ఇంతకీ బ్రహ్మి ఎక్కడా? బ్రహ్మి ఏ పని చేసినా శుభ్రంగా ఉండాల్సిందే. ఇల్లు రెడీ సార్. నేను బ్రహ్మిని సార్. ఇల్లు రెడీ సార్. ఓకే సార్, బాయ్ సార్. హలో, స్వామీజీ మేము ఫామ్ హౌస్కి వెళ్తున్నాం, మరి మీరెప్పుడు వస్తారు? నేను చెప్పినవన్నీ చేసి పెట్టండి, నేను వచ్చి పూజ చేస్తాను. గట్లనే స్వామి. శుభం భూయాత్. ఏమైంది జగదీష్? ఏమో తెలీదురా, సడన్ గా ఆగిపోయింది. ఒక్క నిమిషం చూసేసి వస్తా. ఇక్కడేం చేస్తున్నావు? ఏమైందో తెలియదు, ఇది చూస్తే గీన్నే ఉండాలనిపిస్తుంది. అవునా, సరే ఇక్కడ ఒక తాజ్మహల్ గట్టి నీకు గిఫ్ట్ ఇస్తాలే. పదా పదా రా. ఆగు. ఎంతసేపు ట్రై చేసినా కార్ ఆన్ అవ్వలేదు. ఇప్పుడు కార్ స్టార్ట్ ఎలా అయిపోయింది? ఏదైతే ఏంది, స్టార్ట్ అయింది కదా. అవునా, పదిగా పోదాం. సరే పదా. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. దండాలు బాబు, దండాలమ్మా. గీ పాపేవారు? ఒకరోజు ఊరి చివరి గుడి దగ్గర ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే నీకెవరైనా ఉన్నారమ్మా అని అడిగాను. తనకెవ్వరూ లేరని చెప్పింది. అప్పటి నుంచి నా దగ్గరే ఉంటుందమ్మా. పాపం, కళ్ళు కనిపించవమ్మా. గట్లనా? నీ పేరేంది పాపా? అరుంధతి. యువనేమోండి. నా పేరు కూడా అరుంధతే. నా పేరు నువ్వు పెట్టుకున్నావేంది? కాదు, నా పేరే నువ్వు పెట్టుకున్నా. ఆహా. రండి సార్, Okay, come, లోపలికి let's get inside.
అరుంధతి రే ముసలోడా వాళ్ళ గుమ్మడికాయతో దిష్టి అలాగే తల్లి. వావ్ షీఈ్ అమేజింగ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళందరి దిష్టి అందరూ పోవాలి. లోపలికి వెళ్ళండి అమ్మా. కమ్. జగ్గు నా కోసమే గీ ఫామ్ హౌస్ కొన్నావా? ఎస్ డియర్. యు నో వాట్, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇలా మస్తు ఖుషిగా ఉన్నా. థ్యాంక్ యూ. సార్ మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను. నేను సిద్ధప్ప ఇక్కడే ఉంటాం. ఏదైనా కావాలంటే ఒక్క కబురు పెట్టండి చాలు. చిటికలో చేసేస్తాను సార్. ఓకే బ్రహ్మి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. కమ్ ఐల్ షో యు. దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్. చాలా మంచిగా ఉంది కదా జగదీష్. ఇదంతా నీకోసమే డార్లింగ్. అమ్మగారండి, భోజనాలన్నీ ఏర్పాటు చేశాను. మీరు రెడీ అయ్యి వస్తే భోజనం చేసి విశ్రాంతి తీసుకుందరు గాని. అట్లే సిద్ధప్ప, వస్తాం. సరేనమ్మా. సార్ లిఫ్ట్ ప్లీజ్ సార్. సార్ ఇక్కడికే వెళ్ళాలి. ఎక్కడికి సార్? అర్జెంటుగా వెళ్ళాలి. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళాలి? అశోక్ నగర్ వెళ్ళాలి సార్. నేను అటువైపే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తుంటారు? నేను సిటీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నాను సార్. ఈరోజు కొంచెం ఆఫీస్లో ప్రాబ్లం వచ్చింది, అందుకని. ఓకే. సార్ అశోక్ నగర్ అటువైపు సార్. అశోక్ నగర్ అటువైపు సార్. మీరు ఇలా ఇటువైపు. కూడా దారి ఉంది. ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. ఇలా అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు. దేవుడా. ఏరినే కఠోరా! ఇదేంటి? ఆవాహయామి రా, ఆవాహయామి. ఓం హ్రీం క్లీం ఆవాహయామి. కరాలుడు ముందు ఆశీనుడు విక. కూర్చో. ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. ఓం క్లీం రేం. నీ కేశాలను సమర్పించరా. నీ వస్త్రాన్ని సమర్పించరా. ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. నీ నెత్తుర్ని హోమానికి సమర్పించరా. ఓం కొరోనుడు నిన్ను రమ్మంటున్నాడు. వెళ్ళో వెళ్ళో వెళ్ళో.
సంతోషం కొరాడా, సంతోషం. నేటితో నా యాగానికి సార్థకత లభించింది. ఇక నన్ను ఎలాంటి శిలాలు అడ్డుకోలేవు.